గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా మనం భాగవత మహాపురాణం యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని 103 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 104వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకుని, అలానే ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని, సమర్థగురు సాయినాథుడికి గురుదేవుడికి జాయ్ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. తథాపి భూమన్మహిమా గుణస్యతే విబోద్ధుమర్హచ్చమలాంతరాత్మభిః అవిక్రియాత్ స్వానుభవాద రూపతో అనన్య భోజ్యాత్మయా నచాన్యథా. ఎక్కడున్నాం అంటే బ్రహ్మదేవుడు స్తుతి ఇది. ఎవరిని? కృష్ణ భగవాను. బ్రహ్మదేవుడు కాస్త తమాషా చేయాలని గొల్ల పిల్లలందరినీ వాళ్ళు కాచే వత్సాలని అంటే ఆవు దూడలన్నింటినీ మాయం చేశాడు. కృష్ణ భగవానుడు ఏం చేశాడు? ఆయనకి తెలియదు ఉంటుందా? అందరిలో ఉండే అంతర్యామి కదా. ఇటువంటి బ్రహ్మదేవుడిని ఎంతమంది చూసి ఉంటాడు కదా. ఆయనకి ఆది అంతం లేనివాడయ్యా. కృష్ణ భగవానుడే సాక్షాత్తు విష్ణుమూర్తి కదా. ఎందరో బ్రహ్మలు మారి ఉంటారు. ఈ బ్రహ్మేంద్ర వాళ్ళే అని తానే అన్నీ అయిపోయాడు. ఆ గోవత్సాలు ఆయనే అయిపోయాడు, గోవులు ఆయనే అయిపోయాడు. గోవులు కాదు, గోవులు కాచే గొల్ల పిల్లలు తానుగా మారి నడిపిస్తున్నాడు. సంవత్సరం అయిపోయింది పాపం. కాలం గడిచిపోతుంది. అమ్మలు గుర్తుపెట్టలా. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి వస్తున్నారు. అయితే ఈయన వస్తున్నాడు. అంతర్యామి కదా, అందరూ ఆయనే కదా. భగవంతుడు అందరిలో ఉన్నాడు కదా. అలా ఇదంతా చూశాడు. బ్రహ్మ ఒక రోజున కిందకి దిగి వచ్చాట. వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారని ఆశ్చర్యపోయాట. అక్కడ ఇంకో బ్రహ్మను కూడా చూశాట, వీళ్ళలాంటి వాడిని. అప్పుడు ఆయన్ని స్తుతిస్తున్నాడు విష్ణుమూర్తిని. ఆ స్థుతిలో ఉన్నామన్నమాట. ఓ అనంతా, నువ్వు నిర్గుణుడువయ్యా, నిర్విశేషుడువయ్యా, ఎట్టి విచారాలు లేనివాడివి నువ్వు. నీ నిర్గుణ స్వరూపం అంత సులభంగా తెలియరానిది. కానీ ఎటువంటి వికారాలు లేకుండా నిర్మలమైన అంతఃకరణం కలిగిన వాళ్ళు మాత్రం నీ నిర్గుణ వైభవాన్ని తెలియగలుగుతారు. కల్మషం లేని వాళ్ళు మాత్రమే తెలియచుకోగలుగుతారట. ఎలైనా అంతగా నిండి నిబిడీకృతమై ఉన్నది నువ్వు ఒక్కడే అనయ్యా. పదార్థాలన్నింటిలో యథార్థంగా ఉండేది నువ్వే. పదార్థాల్లో కూడా నువ్వు తప్ప వేరొకటి లేదని నిత్య సత్యాన్ని వారు తమ స్వానుభవం ద్వారా అనుభవిస్తారయ్యా. ఎవరు? నిర్వికారులు, ఏ వికారం లేని వాళ్ళు, అంటే కల్మషం ఏమి లేని వాళ్ళు, నిర్మలమైన వాళ్ళు మాత్రం అనుభవిస్తారయ్యా. కాబట్టి నీ యొక్క అపారమైన నిర్గుణ స్వరూపాన్ని, స్వచ్ఛమైన అంతఃకరణాన్ని సాధించిన వారు మాత్రమే తమ అపరోక్షానుభూతి ద్వారా తెలియగలుగుతారు. అంతేగాని వేరే ఒక విధంగా తెలియటానికి సాధ్యం కాదయ్యా. గుణాత్మనస్తేపి గుణాన్ విమాతుం హితావతీర్ణస్య కైశిరేస్య కాలేన యైర్వా విమతా సుకల్పై భూపాంసవహకే మిహికా జుభాస. లోక కళ్యాణం కోసమే నువ్వు అవతరిస్తూ ఉంటావు స్వామి. గుణాలకు అధిష్టాతమైన నీ గుణాలను లెక్కించడానికి ఎవరు సమర్థులయ్యా? ఎవరికి సాధ్యమయ్యా ప్రభో? మంచి నిపుణులైన పండితులు ఎంతో కాలం కష్టపడి మట్టి రేణువుల్ని, ఆకాశంలో ఉండే మంచు బిందువుల్ని, ఆకాశంలో ఉండే చుక్కలను లెక్క పెట్టగలరేమో కానీ నీ యొక్క మహిమాన్వితములైన గుణాలని వాళ్ళు లెక్కించగలరయ్యా. వాళ్ళు కూడా తత్తేను కంపాంసు సమీక్షమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్భిర్విదధన్ నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయ భాక్. అందువల్ల ప్రతి క్షణం ఉత్సుకతతో నీ కృప కోసం నిరీక్షించుచుండేవాడు ప్రారబ్ధానుసారం ప్రాప్తించిన సుఖదుఖాలను నిర్వికారమైన మనస్సుతో అనుభవించేవాడు. అలానే భక్తిపూర్వకంగా మనోవాక్కాయల్ని నీ పాద పద్మాలయందే సమర్పించేవాడు
తుది వరకు తన జీవయాత్రను కొనసాగించున్నట్టు పురుషుడు తండ్రి సంపదను వారసత్వంగా పొందుతున్నటువంటి పుత్రుడిలాగా నీ పరంధామం చేరడానికి అర్హుడు వాడు మాత్రమేనయ్యా. ఎవరు? నిర్వికారమైన మనస్సుతో మనకు ప్రాప్తించిన సుఖ దుఃఖాలని, సుఖమైన దుఃఖమైన అది నా యొక్క ప్రారబ్ధం, పూర్వజన్మ ప్రారబ్ధం అని అనుభవిస్తాడే వాడు మాత్రమే వారసత్వంగా తండ్రి ఆస్తిని కొడుకు ఎట్లా పొందుతాడో అట్లా నీ పరంధామాన్ని చేరటానికి అర్హుడయ్యా. అంటే నువ్వే అందరి నీ దగ్గరికి చేరుకుండమే కదా మోక్షం అంటే, అది చెప్తున్నాడు అనమాట. కృష్ణార్పణం. సాయి కృష్ణ. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गौरा हारती घोष सद्गुरुनाथ देव साईनाथ.